రాజేష్ గారు. అధ్యక్ష, మొదటిసారి ఈ అసెంబ్లీలో అడుగుపెట్టిన తర్వాత అవకాశం ఇచ్చినందుకు మీకు అదేవిధంగా మా నాగర్కల్ నియోజక ప్రజలకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ గురుకులాల్లో చదివే పిల్లలకు పౌష్టికాహారం కోసం మెస్ ఛార్జీలు అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జీలు పెంచినందుకు మనము గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా నాగర్కల్ నియోజకవర్గంలో ఇప్పటికీ ప్రతి ఒక్క గురుకుల స్కూలు ప్రతి ఒక్క హాస్టల్కు విజిట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆడ తిరిగినప్పుడు అధ్యక్ష అక్కడ హెడ్ మాస్టర్లు కానీ అక్కడ టీచర్లు కానీ చాలా ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది అధ్యక్ష. కొన్ని స్కూళ్ళల్లో అయితే అధ్యక్ష గ్రీన్ బోర్డులు లేవు అధ్యక్ష. మరి గత పాలికలు పాలించిన ప్రభుత్వం ఎందుకు దాని గురించి దృష్టి పెట్టా తెలియదు అధ్యక్ష. కొన్ని గురుకులాలు అయితే బెంచులు లేవు అధ్యక్ష, కూర్చోని చదువుకోవడానికి ప్రిపరేషన్ టైంలో స్టూల్స్ కూడా లేవు అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, మనమేమో స్పీచ్లో నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు అని చెప్పుకుంటాం అధ్యక్ష. కానీ మనం గురుకులాలు పెట్టిన తర్వాత ఎటువంటి సంబంధించిన ఫెసిలిటీస్ ఇవ్వలేకపోయినా అధ్యక్ష. ఈరోజు మీరు ఈ షార్ట్ డిస్కషన్ పెట్టినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, మీరు ప్రతి ఒక్క గురుకులలో విజిటర్ బుక్ చూస్తే గత 10 సంవత్సరాల్లో ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క ఎంపీ కానీ గురుకులాలను విజిట్ చేయలేదు అధ్యక్ష. మళ్ళీ ఎందుకు విజిట్ చేయలేదో తెలియదు అధ్యక్ష. అంటే అధ్యక్ష మా నియోజకవర్గానికి సంబంధించి అధ్యక్ష మా నియోజకవర్గానికి సంబంధించి నేను మాట్లాడుతుంది అధ్యక్ష. ఒక్క ప్రజా ప్రతినిధి కూడా గురుకులాలో విజిట్ చేయడం జరగదు అధ్యక్ష. మేము ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క గురుకులానికి 2 సార్లు విజిట్ చేయడం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, ఇంతకుముందు అధ్యక్ష మరి టీచర్లు కానీ ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ బేస్లో జరగడం జరిగింది అధ్యక్ష. మరి ఎందుకు కాంట్రాక్ట్ బేస్లో 10 సంవత్సరాలు ఎందుకు వాళ్ళు ఆలోచించలేదు, ఎందుకు చేయలేదు? కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో 10,000 టీచర్లను అపాయింట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు బాగానే ఉంది. కానీ ఒక్కటి అక్బర్ సాబ్ చెప్పినట్టు ఉర్దూ కాలేజీలో ఉర్దూ స్కూళ్ళలో మాత్రం కొంచెం కొరత ఉంది అధ్యక్ష. దాని గురించి మంత్రి గారు తొందరగా అపాయింట్ చేయాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, మనము అందరం మాట్లాడుతున్నాం ఫుడ్ పాయిజనింగ్ అని. కానీ అధ్యక్ష, మనకు జిల్లా కేంద్రంలో మండల కేంద్రంలో పిహెచ్సిలు ఉన్నాయి, హాస్పిటల్ ఉన్నాయి. వారానికి ఒకసారి ఒక గురుకులానికి ఒక డాక్టర్ విజిట్ చేయాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. అది చేస్తే అట్లీస్ట్ అక్కడ టీచర్స్ కానీ హెడ్ మాస్టర్స్ కానీ మొన్న మేము అక్కడ ఫుడ్ తినడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇది కోరిన అధ్యక్ష. తప్పకుండా మనం వారానికి 2 సార్లు డాక్టర్ ఒక టైమింగ్తో పాటు విజిట్ చేయాలని కోరుకుంటున్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, చాలామంది ఇప్పుడు మొన్న నేను మా బిజినపల్లి మండల్లో గురుకుల స్కూల్ అధ్యక్ష సోషల్ వెల్ఫేర్ స్కూల్లో వెళ్ళినప్పుడు వసతులు లేకున్నా అక్కడ నుంచి నీట్ క్రాక్ చేసిండ్రు అధ్యక్ష, ఐఐటి క్రాక్ చేసిండ్రు. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క కాంపిటీషన్లో పాల్గొంటున్నారు అధ్యక్ష. అటువంటి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి అధ్యక్ష. వాళ్ళకు క్లాస్ రూమ్లే బెడ్, ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు క్లాస్ రూమ్లే బెడ్లు, అదే క్లాస్లో పడుకోవాలి, అదే క్లాస్లో వాళ్ళ వసతులు పెట్టుకోవాలి, అదే క్లాస్లో చదువుకోవాలి అధ్యక్ష. కానీ మనం వాళ్ళకి ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అధ్యక్ష. తప్పకుండా మా ఫండ్ నుంచి కూడా మేము వాళ్ళకు బెంచ్లు ఆర్డర్ చేయడం జరిగింది అధ్యక్ష. ప్రభుత్వం కూడా అతి త్వరలో వాళ్ళు 10 సంవత్సరాల్లో చేయింది, మనం 1 సంవత్సరంలో చాలా చేయడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా మిగతా కూడా చేసుకోవాలని కోరుకుంటూ మంత్రి గారు అతి త్వరలో ప్రతి ఒక్క సోషల్ వెల్ఫేర్ స్కూల్ కానీ కేజీబీవీ స్కూల్స్ కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ మిగతా వసతులన్నీ ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు మరొకసారి ధన్యవాదాలు అధ్యక్ష. భూపతి రెడ్డి గారు, దయచేసి సభ్యులు ఇస్తా దయచేసి సమస్యలను 2 నిమిషాలు గౌరవ సభ్యులందరికీ అవకాశం ఇవ్వాలి. హాస్టళ్ల యొక్క